అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలున్న భాగం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలున్న పేరా చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఈ పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో చెప్పబడిన సంగతులు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మేము ప్రయాణం చేయాలి కనుక ఈ కూడికలో సంపూర్ణంగా మీతో ఉండలేకపోతున్నందుకు మన్నించండి. ఈ 7:15 నేను ముగిస్తాను కనుక దయతో గమనించండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఈ పత్రికలో ముఖ్యమైన విషయాన్ని వారికి పరిచయం చేస్తున్నాడు. అదేమంటే, సహోదరులారా, ఒక సంగతి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఆ సంగతి ఏమంటే మన పితరులందరూ అంటే ఇశ్రాయేలీయులందరూ మేఘము క్రింద ఉండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. తమ్మును వెంబడించిన బండ ఆత్మ సంబంధమైన బండ మన ప్రభువైన యేసుక్రీస్తు అని వారికి తెలియచేస్తూ అన్నాడు. మన పితరులందరూ ఒకే ఆహారమును భుజించారు, ఒకే పానీయమును పానం చేశారు, ఒకే మేఘం క్రింద ఉన్నారు. సముద్రములోను మేఘములోను వారు బాప్తిసం పొందారు. తర్వాత తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తు అని క్రీస్తు ప్రభువును వారికి పరిచయం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. సముద్రము అడుగు భాగాన నడిచి వెళ్ళారు. ఆ వైపున ఈ వైపున నీళ్లు గోడల్లాగా నిలబడిపోయినాయి. వారు నడిచిపోయారు. ఆ తర్వాత వారు ప్రయాణాల్లో మేఘము పగటి వేళ మేఘము వారికి నీడగా ఉండి నడిపించింది. రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉండి దేవుడు వారిని నడిపించాడు. అయితే ఒకే ఆహారము తిన్నారు, మన్నాను భుజించారు, ఒకే పానీయము బండలో నుండి వచ్చిన పానీయాన్ని త్రాగారు. ఆ బండ క్రీస్తే అని వారికి తెలియచేస్తూ అన్నాడు. 5వ వచనములో, అయితే
అయితే అంటే అక్కడ కొంత కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ఆయన ఆహారం పెడితే తిన్నారు, ఆయన సముద్రాన్ని చీలిస్తే నడిచారు, మేఘం క్రింద ఉంటే చల్లగా ప్రయాణం చేశారు, మన్నా కురిపిస్తే తిన్నారు, బండలోని నీళ్లు పంపిస్తే త్రాగారు. ఏ లోటు లేకుండా వారు నడిపింపబడ్డారు, పోషించబడ్డారు, కాపాడబడ్డారు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు గనుక అరణ్యములో సంహరింపబడ్డారు అన్నాడు. ఇష్టలుగా లేరు ఎంతమంది? ఎక్కువ మంది అంటే సుమారు వారి కాల్బలము పురుషుల కాల్బలం ఎంత అంటే 6,03,550 మంది. 6,03,550 మంది పురుషుల కాల్బలం. ఇక స్త్రీలు ఇంకా అంతమంది ఉంటారు, పిల్లలు ఇంకా 2 అంతలు ఉంటారు. మొత్తం కలిపి 20 లక్షల పైబడిన జనాంగం, 20 లక్షలకు పైబడిన జనాంగం. మరి వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు అంటే ఎంతమంది? అరణ్యములో సంహరింపబడ్డారు. ఇష్టంగా దేవునికి ఇష్టలుగా లేనివారు, అయిష్టంగా ఉన్నవారు, వ్యతిరేకించిన వారు, దేవుని ఎదుట పాపం చేసిన వారు, దేవుని మీద సణుక్కున్నవారు, మోషే అహరోనుల మీద సణుక్కున్నవారు, వారందరూ కూడా అరణ్యములో సంహరింపబడ్డారు. ఎంతమంది సంహరింపబడి ఉంటారు? సుమారు ఎంతమంది సంహరింపబడి ఉంటారు? ఎక్కువ మంది. అంటే తక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ఎక్కువ మంది ఎంతమంది? తక్కువ మంది ఎంతమంది అంటే తక్కువ మంది ఇద్దరే. దేవునికి ఇష్టలుగా ఉన్న ఆ తక్కువ మంది ఎవరంటే ఇద్దరే. ఆ ఇద్దరు ఎవరు? యెహోషువ, కాలేబు. ఇకపోతే ఎంతమంది అరణ్యంలో చనిపోయారు? 6,03,548 మంది చనిపోయారు అరణ్యంలో. ఇకపోతే జనవేరి అండి, ఇంకా జనవేరి ఇద్దరేనా కనాను వచ్చింది. కానీ అరణ్యములో వారు సంహరింపబడ్డారు. కానీ అరణ్యములో పుట్టిన జనాంగం, ఐగుప్తులో పుట్టినోళ్ళు కాదు, అరణ్యములో ఈ 40 సంవత్సరాల్లో అరణ్యములో పుట్టిన జనాంగము వాగ్దాన దేశమైన కనానులో ప్రవేశించారు. ఐగుప్తులో నుండి బయలుదేరిన వారిద్దరే ప్రవేశించింది. మిగిలిన వారు ఎవరంటే అరణ్యములో పుట్టినవారు. ఈ 40 సంవత్సరాల కాలములో అరణ్యవాసులుగా పుట్టినవారు, ప్రయాణంలో పుట్టినవారు మాత్రమే వారు వాగ్దాన దేశమైన కనానులో ప్రవేశించారు. సరే, వారు ఎందుకు సంహరింపబడ్డారు? అంతమంది ప్రజలు అరణ్యములో వాగ్దాన దేశమైన కనానులో ప్రవేశించకుండా వారు అరణ్యములో ఎందుకు సంహరింపబడ్డారు అంటే దేవునికి ఇష్టలుగా లేకపోయినందున. దేవునికి ఇష్టలుగా లేకపోయినందున వారు సంహరింపబడ్డారు. ఎందుకు ఇష్టలుగా దేవునికి వారు ఎందుకు ఇష్టలుగా లేరు? ఎందుకు ఇష్టలుగా లేరు? కారణమేమి అంటే, మరి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎలాగుండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏముండాలి? మా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే వారిలో ఏ లక్షణాలు ఉండాలి? ఆ లక్షణాలు ఉంటే వారు దేవునికి ఇష్టలు, ఈ లక్షణాలు లేకపోతే వారు దేవునికి ఇష్టలు కాదు అనేది మనం గమనించాలి. అయితే ఏ ఏ లక్షణాలు కలిగి ఉండాలి? దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలంటే, ప్రభువును నమ్ముకున్నావా? రక్షించబడ్డావా? లోకమనే ఐగుప్తులో నుండి ప్రయాణం చేస్తున్నావా? వాగ్దాన దేశమైన పరమ కానానుకు మనం ప్రయాణం చేస్తున్నాం. మరి మార్గములో మనం ఉన్నాం, ఈ యాత్రలో మనం ఉన్నాం. మన పరదేశులం, యాత్రికులము గనుక ఈ యాత్రలో మనం ఉండి ప్రయాణం చేస్తున్నాం.
కానీ ఆయన పెడితే తింటున్నాం, ఇస్తే త్రాగుతున్నాం, ఆయన చేత కాపాడబడుతున్నాం, ఆయన చేత పోషించబడుతున్నాం, మంచిదే. కానీ మనం వాగ్దాన దేశమైన పరలోకములో మనం ప్రవేశించాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. చాలండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము అంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మరి వారు దేవునికి ఇష్టంగా లేరు అంటే వారిలో ఏమి లేదు? విశ్వాసం లేదు. పెడితే తిన్న, ఇస్తే త్రాగారు. మాంసమే పెట్టాడా? మరి ఎవరు భుజించని దేవదూతలు భుజించి ఆహారమైన మన్నానే పెట్టాడా? పూరీళ్లను పెట్టాడా? నీళ్ళు ఇచ్చాడా? అన్నీ ఇచ్చాడు. పోషించాడా? సంరక్షించాడా? ఏ తొందర లేకుండా వారిని కాపాడా? అయితే వారిలో ఏమీ లేదు? విశ్వాసం లేదు. ప్రియమైన సోదరుడా, సోదరి, మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా మరి దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనలో విశ్వాసం ఉండాలి. ఓ పాపాత్మురాలు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి ఏడ్చి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి అత్తరు పూసింది, ముద్దు పెట్టుకుంటుంది. ప్రభువన్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించను. కదా అండి? విశ్వాసమే నిన్ను రక్షించను. సమాధానము గలదానమై వెళ్ళు అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను రక్షించను. మనకు రక్షణ కావాలంటే, మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలా? యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అన్నాడు. మరి మనం విశ్వాసం ఉంచితేనే కదా మనం రక్షించబడేది. నీ విశ్వాసమే నిన్ను రక్షించును. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో ప్రభు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టంగా ఉండలేం. విశ్వాసం కలిగి ఉందాం. అల్ప విశ్వాసం కాదు. పేతురు సముద్రంలో మునిగిపోతూ ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి చేయబట్టుకొని అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడు. కనాను స్త్రీ ఒకటి వచ్చి నా కుమార్తెను బాగు చేయ్యా అంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. అమ్మ, పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు కదా అంటే, అయ్యా, బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలైనా కుక్క పిల్లలు తింటాయి కదా, అలాగునైనా నా బిడ్డను స్వస్థపరచంటే ఆయన అన్నాడు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది. అబ్రహామును గురించి యాకోబు పత్రిక 2:22 అన్నాడు, అబ్రహాము పరిపూర్ణమైన విశ్వాసము గలవాడు అని చెప్పాడు. అబ్రహాములో ఉన్న విశ్వాసం పరిపూర్ణమైంది కనుకనే మృతులలో నుండి తన కుమారుని సజీవుగా పొందగలిగాడు. కనుక విశ్వాసం అనేది మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటాం. విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టంగా ఉండలేం. తర్వాత కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనం చూడండి. 16వ కీర్తన 3వ వచనం. దెనిలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు.
దేవునికి ఇష్టలు ఎవరండి? భక్తులంటే ఆయనకి ఇష్టం. భక్తులు, భక్తి కలిగిన వారు. పైకి భక్తి గలవారు వలె కాదు, పైకి భక్తి గలవారి వలె నటించేవారంటే ఆయనకి ఇష్టం లేదు. నామకార్థ క్రైస్తవ జీవితం అంటే ఆయనకి ఇష్టం లేదు. భక్తి గలవారంగా దేవుని భక్తి, మనం ప్రభువుని నమ్ముకున్నాం, భక్తులంగా తీర్చబడ్డాం. దైవ భక్తి మనలో ఉండాలి, దైవ భక్తి గలవారమై ఉండాలి. ఒక మాట చదవండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు. ఏమన్నాడు? యాకోబు పత్రిక, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని చెప్పుకొనుట వాని భక్తి వ్యర్థమే. ఆ భక్తి దేవునికి ఇష్టం లేదు. భక్తి గలవారమని చెప్పుకొని నోటి కళ్ళెం పెట్టుకోకుండా, నోరు ఏమాత్రము కూడా అదుపులో పెట్టుకోకుండా తన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ, దూషిస్తూ, శపిస్తూ, బూతులాడుతూ, శాపనార్థాలు చెప్తున్న నోరు మరి భక్తి గల నోరా అండి? అది భక్తి గలవారమని చెప్పుకొని మోసపోతున్నావు. అలా కాదు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిష్కళంకమైన భక్తి, యథార్థమైన భక్తి. ఈ భక్తి అంటే దేవునికి ఇష్టం. నామకార్థ జీవితం కాదు, వేషధారణతో కూడిన భక్తి కాదు, పై భక్తి కాదు. ఆయనకిష్టమైన భక్తి నిష్కళంకమైనదిగా, యథార్థమైనదిగా ఉండాలి. 2వ రాజుల గ్రంథం 8వ లేక 4వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. మన దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, పోతున్నారో వారు భక్తిగల దైవజనులని మనం ఎరిగినట్టుగా ఉండాలి. ఎలీషా భక్తిగల దైవజనుడు, భక్తిగల దైవజనుడు, భక్తుడు ఆయన యథార్థ భక్తి, నిష్కళంకమైన భక్తి, నిజమైన భక్తి ఆమె గ్రహించింది. షూనేమీరాలు గ్రహించింది. మన భక్తి జీవితాన్ని ఎవరైనా గ్రహిస్తున్నారా? ఆయన భక్తి గలవాడండి అని ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. మరి ఈ ఇశ్రాయేలీలంటే దేవునికి ఎందుకు ఇష్టం లేదు? వారిలో ఏమి లేదు, భక్తి లేదు. పైకి భక్తి గల వారి వలె కనబడుతున్నారు కానీ దాని శక్తి వారిలో లేదు. అందుకనే వారంటే దేవునికి ఇష్టం కాదు. సోదరుడా, సోదరి, నీవు పవిత్రమైన నిష్కళంకమైన భక్తి కలిగి ఉంటే దేవునికి ఇష్టడువుగా ఉంటావు. 3వది, సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. యథార్థత, యథార్థ ప్రవర్తన, యథార్థత కలిగిన వారంగా ఉండాలి. యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం. ప్రియులారా, యథార్థతను కోల్పోకూడదు.
యోబు విషయంలో మనం ఆలోచన చేస్తే ఎంత నష్టం వచ్చిందండి యోబుకి. ఆయన భక్తుడు, ఆయనకి ఎంత నష్టం వచ్చింది. ఆస్తి పోయిందా, పనివారు పోయారా, పశువులు పోయినాయా, మరి కుమారులు పోయారా, కుమార్తెలు పోయారా, చివరికి తన శరీరములో ఆరోగ్యం కూడా పోయింది. చావ సిద్ధంగా ఉన్నవాడు ఆయన అలాంటి స్థితిలో ఉండి కూడా దేవునినే స్తుతిస్తున్నాడు, దేవునినే ఘనపరుస్తున్నాడు, దేవునినే సేవిస్తున్నాడు. తన్ను తాను నీచంగా ఎంచుకుంటున్నాడు. ప్రభువా, నీ ఎదుట నేను దౌర్భాగ్యుడను, నీచుడను, కేవలము నేను నీ ఎదుట నిలిచవలసిన వాడిని కాదయ్యా అని తన్ను తాను తగ్గించుకొని ప్రభుని హెచ్చిస్తున్నప్పుడు భార్య వచ్చింది. ఏమయ్యా, ఇంకా నీవు యథార్థతను విడిచిపెట్టవా? ఒక్కసారి ఆ దేవుణ్ణి దూషించి చనిపోరాదా అని అంటే ఆయనేమన్నాడు, అమ్మా, ఒక మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావా? అది సరికాదే. బాగున్నప్పుడు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు పసిడి గిన్నెలో పాలు తీసుకొని పైడి గిన్నెలో వెండి గిన్నెలో నీళ్లు తీసుకొని వచ్చి ఎదురుగా వచ్చి నన్ను సన్మానించావే, నన్ను గౌరవించావే, నాకు పరిచర్య చేశావే. కానీ ఈనాడు నన్ను చావమంటున్నావా అమ్మా? ఇది నీకు తగునా? ఒక మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావని ఆ భక్తుడు, యథార్థ హృదయుడు తన భార్యతో సంభాషించన్నాడు, నా ప్రాణం పోయేంత వరకు నేను యథార్థతను విడువనన్నాడు. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనములో చదువుతాం. నేను మరణమయ్యేంత వరకు నేను యథార్థతను విడువను, అవసరమైతే చనిపోయినా చనిపోతాను, కానీ యథార్థతను విడువను అన్నాడు. యథార్థ ప్రవర్తన గలవాడు యోబండి, యథార్థత గలవాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను అన్నాడు. యథార్థ హృదయము గలవాడనై, యథార్థ హృదయుల ఎడల నీవు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. దేవా, నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ నీకు ఇస్తున్నానయ్యా. దావీదు యథార్థ హృదయము గలవాడు. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. మన కుటుంబం, మన ఇల్లు, మన సంఘం వర్ధిల్లాలంటే మనలో ఏముండాలి? యథార్థమైన భక్తి, యథార్థమైన విశ్వాసం, యథార్థమైన ప్రవర్తన, యథార్థ హృదయం మనలో ఉండాలి. అప్పుడే మనం వర్ధిల్లే వారంగా ఉంటాం. ఇశ్రాయేలీయులు వర్ధిల్లలేదు కదా, అరణ్యములోనే అంతమైపోయారు. కారణము, వారిలో యథార్థత లేదు, వారిలో యథార్థత లేదు. ఆ తర్వాత సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. సత్య ప్రవర్తన గలవారు ఆయనకు ఇష్టులు. సత్య ప్రవర్తన, మంచి ప్రవర్తన. సత్య ప్రవర్తన అంటే, సత్యం అంటే ఏంటి? సత్యం అనగా ఏమిటని పిలాతు ప్రభువుని అడిగాడు. సత్యం అంటే ఏమిటని వానికి తెలియదు. సత్యం అంటే తెలియనోడు రోమా గవర్నర్
పిలాత్ సత్యం అంటే ఏంటని ప్రభుని అడుగుతున్నాడు. చూడండి, సత్యం అనగా ఏమిటంటే, సత్యం అంటే యోహాను సువార్త 17:17 కదా, నీ వాక్యమే సత్యం. అదే కాదు, ప్రభువే సత్యం. నేనే సత్యమును మార్గమును జీవమునన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆయనే సత్యం. సత్యం అంటే ఆయనే. సత్యవర్తనులంటే వాక్యానుసారముగా జీవించేవారు. వాక్యానుసారముగా జీవించేవారంటే దేవునికి ఇష్టం. వాక్యాన్ని ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవునికి ఇష్టం లేదు. ఇశ్రాయేలు చేసిన పని అదే. ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టారు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు, ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి ఒక బంగారు దూడను చేసుకొని, ఇదే ఐగుప్తులో నుండి నిన్ను విడిపించిన దేవుడు ఇదే అని ఒక బంగారు దూడకు సాగిలపడి పూజలు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. ధర్మశాస్త్రం ఏమైంది? దేవుని వాక్యం ఏమైంది? దేవుని ఆజ్ఞలు ఏమయ్యాయి? మోషే తెచ్చిన ధర్మశాస్త్రం వారిని హెచ్చరిస్తుంది. వాక్యము ప్రియులారా, సత్యమనగా వాక్యము. వాక్యానుసారమైన జీవితమే దేవునికి ఇష్టమైంది. వాక్యాన్ని ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవించడం కాదు. మన కుటుంబ వ్యవహారాల్లో, వివాహ వ్యవహారాల్లో, మరి ఏ విధమైన గృహ నిర్మాణ వ్యవహారాల్లో, మరి ఏ విషయమైన మన కుటుంబ పరంగా ఏది జరిగినా అది వాక్యానుసారంగానే జరగాలి. వాక్యానుసారంగానే జరగాలి. ఏంటి వాక్యానుసారం అంటే? లోకానుసారానికి వ్యతిరేకం వాక్యానుసారం. ఇప్పుడు లోకము ఒకవైపు ప్రవహిస్తూ ఉందనుకోండి. ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఆ నదిలో చేపలు, పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు ఉంటాయి. ఆ నదిలో వరదొచ్చి ప్రవహిస్తూ ఉందనుకోండి, ఈ చేపలు ఏం చేస్తాయండి? ఎగురుకుంటా ఎగిరెగిరి ముందుకెళ్ళిపోతాయి. గంతులేస్తా ఈ చేపలు ఆ ప్రవాహానికి ఎదురెళ్ళిపోతాయి. చచ్చిన చేపలు కొట్టుకుపోతాయి, అంతే కదా. చచ్చిన చేపలు ఏమైనా ఉంటే అవి కొట్టుకుపోతాయి, ప్రవాహములో కొట్టుకుపోతాయి. మనం బ్రతికిన చేపల్లాగా ఉండాలి కానీ చచ్చిన చేపల్లాగా ఉండకూడదు. సత్య సంబంధులమైన మనం, సత్య ప్రవర్తన కలిగిన మనం ఈ లోక ప్రవాహానికి ఎదురెళ్లే వారంగా ఉండాలి కానీ కొట్టుకుపోయే వారంగా ఉండకూడదు. ఎదురెళ్ళడం అంటే ఏదైనా మన కార్యక్రమాలు, వివాహ కార్యక్రమాలు ఉన్నాయనుకోండి. వివాహ కార్యక్రమాల్లో వాక్యానుసారంగా మన పిల్లల వివాహ కార్యక్రమాలు జరగాలి. వాక్యాన్ని ప్రక్కన పెట్టి లోకానుసారంగా జరగకూడదు. అలాగైతే మనం దేవునికి ఇష్టంగా ఉండవు. లోకానుసారంగా, లోక పద్ధతిలో వెళ్ళకూడదు. మా ప్రాంతంలో ఉన్నారండి కొంతమంది, ఆరాధన చేస్తారు, బాగానే ఉంది. కొంతమంది ఆరాధన చేస్తూ వాళ్ళ అమ్మాయిదో వివాహము కార్యక్రమం వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మరి దైవ సేవకుడైన రిజిస్ట్రార్ దగ్గరకు వచ్చి, లేక సంఘ పెద్దల దగ్గరకు వచ్చి కూర్చొని, అయ్యా మా అబ్బాయి పెళ్ళి ఎప్పుడు చేద్దాం మరి అని మాట్లాడుకొని, ఫలానా రోజు దైవ సేవకునికి ఖాళీ ఉందమ్మా, ఆ రోజు మరి ఖచ్చితంగా మనం వివాహం చేద్దాం అని చెప్పుకొని ఆ డేట్ తీసుకొని వారు నిర్ణయం చేసి ఆ దినం వివాహం జరిగిస్తారు. మరి కొందరైతే ఎక్కడికి వెళ్తారంటే వివాహాలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, పంతుల దగ్గరికి వెళ్ళి అక్కడ వివాహాలు ఏర్పాటు చేసుకొని ఆ డేట్ పెట్టుకొని, టైం పెట్టుకొని, ఏ టైం అది?
మధ్యాహ్నం 11:39 ముహూర్తం. ఎవడు పెట్టాడు ఆ డేటు? అటు పెట్టినాడు, జరుగుద్దా అసలు? కానీ అవి అన్యాచారాల వెంట మనం వెళ్ళకూడదు. ఒక దైవజనుని దగ్గర, సంఘ పెద్దల దగ్గర, సంఘంలోకి వచ్చి కూర్చొని ఫలానా సమయంలో మన పిల్లల వివాహం జరిగించాలి. అది పెద్దల నిర్ణయం కావాలి, అది దైవ నిర్ణయం, అది దేవునికి ఇష్టం. అలాగునే మన కుటుంబాల్లో ఏ కార్యక్రమమైనా గృహం కట్టుకుంటున్నావా, మరి ఆ గృహాన్ని ప్రారంభం చేస్తున్నావా, అక్కడ కూడా పెద్దలు కలిసి, సంఘం కలిసి వెళ్ళి ప్రార్థన చేసి ఫౌండేషన్ స్టోన్ వేసి రావాలి. మా ప్రక్కన ఒక గ్రామం ఉంది, అందులో ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు రెడ్డిస్ కుటుంబాలు చెందినవారే. అయితే ఒక తమ్ముడు సంఘానికి వస్తాడు. ప్రభుత్వం కుటుంబం అంతా సంఘానికి వస్తారు, ఆరాధన చేస్తారు, సంఘంలో ఉంటారు. వారు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరూ స్థలాన్ని పంచుకొని, ఆ పాత ఇళ్ళని పడగొట్టి స్థలాన్ని పంచుకొని ఇద్దరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకునే సమయంలో అక్కడ ఆయన పునాది వేస్తున్నాడు, అన్నయ్య పునాది వేస్తున్నాడు, ఇక్కడ తమ్ముడు పునాది వేస్తున్నాడు. అదే సమయంలో అన్నయ్య ఏం చేశాడంటే, ఓ బ్రాహ్మణు తీసుకొచ్చి, ఒక పురోహితుడిని తీసుకొచ్చి, వాళ్ళు ఏమంటారు కదా, ఆడవాళ్ళు పేరెంట్ వాళ్ళందరిని తీసుకొచ్చి అక్కడ ఆ పద్ధతిలో నవధాన్యాలు వేసి అక్కడ పునాది మీద ఆయన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నన్ను పిలిచారు ఆ కార్యక్రమాన్ని. ఇక్కడ మేము దేవుని సేవకులం, పెద్దలం, పరిశుద్ధులు వెళ్ళి ఆ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసి పునాది రాయేసి వచ్చాము. ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ఈయన అంతకంటే బాగానే ఇల్లు కట్టుకున్నాడు. అది మాదిరి. ఆ సోదరుడు ఎంత మంచిగా, మరి ప్రభువుని ఎంతగా ప్రేమించాడో చూడండి. క్రమం, వాక్యానుసారం సత్య ప్రవర్తన అంటే అదే. వాక్యానుసారమైన జీవితం లేకపోతే దేవునికి ఇష్టంగా లేము. వారు వాక్యానుసారమైన దేవుని మాటను విన్నవారు కాదు, మోషే మాటను విన్నవారు కాదు, వారి ఇష్టానుసారంగా జీవిస్తారు గనుక దేవునికి ఇష్టలుగా లేరు. అందుకనే వారు దేవునికి ఇష్టలుగా లేరు గనుకనే అరణ్యములో సంహరింపబడ్డారు. కనుక ప్రియులారా, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే వాక్యానుసారమైన పద్ధతులు మన కుటుంబంలో, మన జీవితంలో, మన హృదయంలో, మన సంఘములో ఖచ్చితంగా అవి జరగాల్సిందే. వాక్యాన్ని ప్రక్కన పెట్టి ఎవరు కూడా ఏ మాట మాట్లాడకూడదు. ఒకసారి ఎస్ ఆనందం గారు, దైవజనులు, పెద్ద ఆయన, మీకు ఎవరికో తెలియదులే, మరి అన్నగారికి, కాశిరెడ్డి గారికి తెలుసు బాగా, కోడిశ్రమక్కకు వాళ్ళు బాగా తెలుసు. ఆ దైవజనుడు ఒక సంఘంలో సమస్య వచ్చింది. సముద్ర తీరంలో ఉన్న ఒక సంఘములో సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారానికి ఆ దైవజనుడిని పిలిచారు, వెళ్ళారు. పెద్దలు కూడా వెళ్ళారు. ఆ పరిష్కారం చేసే సమయంలో అర్ధరాత్రి దాటిపోయింది. అందులో ఒక పెద్ద అన్నాడయ్యా, వాక్యం ఇలా చెబుతుంది కనుక ఈ వాక్యానుసారంగా మనము క్రమాన్ని అనుసరించి వెళ్ళాలి, ఇది క్రమం, ఈ వాక్యానుసారం అని ఆయన వాక్యం చూపించి క్రమం చెప్పాడు. క్రమం చెబితే అందులో ఒక సోదరుడు అన్నాడు, ఏమండే ఆ వాక్యం తీసి పక్కన పెట్టండి, కాసేపు నేను చెప్పేది వినండి అన్నాడండి. ఇక ఆనందం గారికి ఒక కోపం వచ్చి ఆయన అన్నాడు, రైట్ ఎవడవు నువ్వు, పో బయటికి, ముందు వాక్యాన్ని ప్రక్కన పెట్టి నువ్వు చెప్పిన మాట వినాలా, ఏమనుకున్నావు, దేవుని వాక్యం అంటే ఏమనుకున్నావని గట్టిగా గద్దించేసరికి గడగడా వణిగిపోయాడంతే. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెడతావా, నీ ఇష్టమా, నీ మాటలా అని. కనుక దేవుని వాక్యానికి ప్రతి సమయములో చోటివ్వాలి అంతే. దేవుని వాక్యము చీకటి గల చోట వెలిగించు దీపము. సత్యం అంటే వాక్యమే. వారిలో సత్యం లేదు గనుక వారు అలా నశించారు. 5వ చూడండి, రోమా పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం చదువు. ఈ విషయమందు
క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, మనుషుల దృష్టికి యోగ్యుడుగా ఉన్నాడు. మనుషుల దృష్టికి యోగ్యుడైన వాడు దేవుని దాసుడు. అందరి దృష్టిలో యోగ్యత కలిగిన వాడే దేవునికి దాసుడుగా ఉంటాడు. దేవుడు ఇష్టపడే వ్యక్తి అందరి ఎదుట యోగ్యునిగా కనబడతాడు. అట్లాగైతే నీవు యోగ్యురాలవైతే, నీవు యోగ్యుడవైతే ప్రజల దృష్టిలో ఉన్న నీ ప్రవర్తనను బట్టి దేవునికి ఇష్టుడుగా ఉన్నావు. ప్రియులారా, వారిలో యోగ్యత లేదు, వారిలో విశ్వాసం లేదు, వారిలో భక్తి లేదు, వారిలో యథార్థత లేదు, వారిలో సత్యం లేదు, వారిలో యోగ్యత లేదు. అందుకే వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు గనుక దేవునికి ఇష్టలుగా లేరు. అందుకు అరణ్యములో చేరవలసిన గమ్యస్థానం చేరలేకపోయారు, వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు. సోదరుడా సోదరి, మనం దేవునికి ఇష్టంగా లేకపోతే పరమ కానానులో ఎలాగూ ప్రవేశించగలవు? పరలోకములో మనం ప్రవేశించాలంటే ఆయనకి ఇష్టంగా ఉంటేనే తప్ప లేకుంటే ప్రవేశించలేము. ఆయనకి ఇష్టంగా ఉండాలి. దావీదును గురించి ప్రభు ఏమన్నాడు అంటే, అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? ఏర్పరచను మరియు నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. దావీదును గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు గనుక నాకు ఇష్టడు. దావీదు నాకు ఇష్టడు, నాకు ఇష్టమైన వాడు. అందుకే దావీదు సింహాసనము నేటికి నిలిచి ఉందండి. దావీదు సింహాసనము నేటికి నిలిచి ఉంది. రేపు 1000 ఏండ్ల పరిపాలనలో భూమి మీదకు ప్రభు వచ్చి యెరూషలేమును కేంద్రంగా చేసుకొని సర్వ ప్రపంచాన్ని పరిపాలించడానికి 1000 సంవత్సరములు 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి ఆయన కూర్చునే సింహాసనం ఎవరిదో తెలుసా? తన తండ్రి అయిన దావీదు సింహాసనం. దావీదు సింహాసనం మీద కూర్చొని ప్రభు 1000 సంవత్సరాలు భూలోకములో రాజ్యం చేయబోతున్నాడు. ఆ రాజ్యం నీకు కావాలా? ఆ రాజ్యంలో నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవునికి ఇష్టంగా ఉండడానికి ఇష్టపడుతున్న ఎడల మనలో విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, యథార్థత ఉండాలి, సత్య ప్రవర్తన ఉండాలి, యోగ్యత ఉండాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టంగా ఉండగలం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించు.